కొండలోడానా ఇంక చేత ఆత్మాల ఉన్న ఆత్మలింగామతులేపునా నాయన్నకి చదివాడ దుర్గమ్మ 10,000 నీకు అవతారవడుకుల్లల్లా నా ముద్దలింగ బండ సరికెలున్న బాలలింగ అవ తండ్రి ఓంకారవరుడు అలింగమయ్య మెడజంజనంబు కలయమ్ము తగ్గి వినతూర్తి పండు ఉపమాల జపుమాల వరి కంఠసమాలనైనా 10,000 నీకు ఇద్దరం ఎగిలి వరంగా లేచి చేసిన కానోడు వదా పని పని సల్లాగుంటా ఒకటి ఉంటుందా అట్టప్పుడేమో అన్నీ అది కత్తాయి పండుగ పూట ఏమో ఆడికి రావు ఎగిలి వరంగా లేచి పని చేసినా కానీ పని తీరపాయ పాట తీరపాయ అట్టప్పుడైతే ఉత్తిది పువ్వులు ఉంటది కానీ పని ఈ పండుగలాడైతే పనే తీరలే నీ పని సల్లాగుండా ఎక్కడి పని అక్కడనే ఉన్నది నాకు ఒక్కొక్కరు కోళ్ళ కొత్తారు గొర్రె కొత్తారు సమ్మక్కల ఊది చిర్ర అయిపోయింది అదో వాళ్ళు వచ్చాదినే ఎప్పుడు వచ్చినవే అవునా నీకేందా మంచిగా పో మరదలకు అన్ని కొత్త తినే సమ్మక్కల పుణ్యం వెళ్ళదాకా ఇచ్చే ఉండిపో ఇంకేందే నేనైతే దుకాణంలోకి పోవాలి సామాన్ తేవాలి నాకు ఎక్కడి పని అక్కడనే ఉన్నది మా రమేష్ గారు అయితే జనం ఏమడతలేడు ఎటు వేయండో ఎడవేయండో ఓ సుశీల రమేష్ గారు ఎటువైతే కనబడతలేడు వాళ్ళకైతే పండుగ తెలియని పబ్బని తెలియని అట్టినాడు కంటే పండుగ నాడుగంటేనా అప్పుడు నువ్వే కదా అత్తమ్మ కోడికి తోలింది అటేవేండి ఇంకా రాలే ఏంది అడు అప్పుడు అనంగా వేయండి కోడి తెస్తానని ఇటు కోడిని తెస్తానని వేయండా లేకపోతే కోడి గుడ్లు పెట్టినాక ఆ గుడ్లు కొన్ని పట్టుకత్తానికి ఇట్లా వేయండా ఏడు తోలుతాటాడు అట్టప్పుడే జాలిగా మనిషి అంటే ఇక పండుగ నాడు కూడా అటే అని నమ్ముకొని ఏదన్నా పని ముంగటేసుకుంటే గంతేనే మనం ఎన్నడాడు నేను లేనిది ఎన్నడే ఏం పని చేసింది ఆడు ఎప్పుడు అవ్వ ఉండాలి ఎంబడి అవ్వ ఊరికే ఎదురు మడిసినట్టు ఓడుచుకుంటా పని చెప్తే తింటాడు నీ కొడుకు గంతే కదా అత్త పానం మేనా మంచిదే గాని పరుగునరాడు ఎటు పోతే గట్టే ముడతాడు ఇక మరి ఏం చేయమంటే వెయ్యి పని మాత్రాలు కడుపున అట్టి పందొంగ బారకా పుట్టిండు ఎంతగానో అని చెప్పాలి అయితేనే గాని నీ పని తీరిందా ఇంట్లో పొద్దుగాడికెళ్ళి పాతులాడుకుంటూ చేస్తే ఇప్పుడు తీరింది అత్తమ్మ పాత్రలాడుకుంటూ చేసినట్టు ఇక ఆయనతో పాత్రలాడుకుంటూ చేయకుంటే పండుగ ఎట్ట అవుతుంది అట్టప్పుడు అంటే 4 చెంబులని ఇల్లు కడుక్కొని దేవుడికి దీపం ముట్టించుకుంటాం పండుగనే ఇస్రాయల్ పసరాలు అన్ని కడుక్కొని ఏడియాలు చదువుకోవద్దా అయితేనే కానీ ఇంకా దేవుని పో నేను దుకాణం పక్కన పోయి బెల్లం ఇంత చక్కెర కొబ్బరికాయలు అన్ని పట్టుకొస్తా అగరబత్తులు దేవునికి సంబంధించి అబ్బో ఇంకా దేవుని నాకేడ ఊది చేస్తుంది అత్తమ్మ నేనే దుకాణం పోయి సామాన్ తెస్తా నువ్వే దేవుని ఊది ఆగో దేవుని ఊది అంటే నాకేడ ఊది ఎత్తాను భయపడతానవేందే ఇంకా సినరాజు కోడలు చూడిపో వాళ్ళ అత్త ఆడబిడ్డోళ్ళు ఇంటికి పోయిందని మొగన్ని పట్టుకొని కోడిని కోసి దేవుని ఊదించుకొని హాస్టల్కి వెళ్ళి పోరని తీసుకొచ్చుకున్నారు ఇక ఎన్నడూ నేను లేక నువ్వు చేసే పనులు ఆడు కూడా కంటేనాయ మా అవ్వ రావాలి అన్ని చేయాలి నువ్వు కంటేనాయ మా అత్త రావాలని చూస్తావు ఇక అన్నాడు మరి మీ ఇంటికాడ వాళ్ళు ఊదిస్తారా దేవుణ్ణి అక్కడైనా నేనెందుకు ఊదిత్తమ్మా గవ్వని నాకేం ఏర్పాటు అవన్నీ చేయడానికి మా నాన్నమ్మ లేదా మా అమ్మ లేదా అవన్నీ అలా చూసుకుంటారు గట్లంటే ఎట్లా బిడ్డ నువ్వే చెప్పు రాదనద్దు అన్ని పనులు నేర్చుకోవాలి మా ఆరన్లలో నేను పెద్దదాన్ని ఏవతి లేకున్నా కానీ నేను ఏ కార్యమైనా దేవుని గుళ్ళది వచ్చి అన్ని ముంగట పడి చేసిన అన్ని ఎల్ల తీసుకొచ్చిన రేపటి కల్లా నేను ఉండలేకపోయినా నువ్వే కాదు పెద్ద కోడలలో నువ్వే పెద్దదాన్ని అయితే ఆరన్లలో నేను పెద్దదాన్ని అయితే ఇక ఎన్నడూ నువ్వు మీదేసుకొని చేసేది రేపు వాళ్ళు అనరా మా అక్కకే తెలియదు మాకేం తెలుసు అని ఎటు దాటే పోతారు అంతే ఇచ్చుకపోతారే పొత్తుల దేవుని గుడి ఉన్నది మనకు పొత్తుల దేవుళ్ళు ఉన్నాయి మేము ఉన్నన్ని రోజులు రాకుండా మేము లేకున్నా కానీ కలిసి ఉండాలి నువ్వే మీదేసుకొని అన్ని చేయాలి నాకు రాదని అసలే అని అర్థం వినమంటదా నువ్వేమన్నా అనుకో మా అత్తను అన్ని నా మీద నూకుతుంది సాత కాకుండా అయిందని అనుకునేవు గట్ట ఏం అనుకోకు కానీ అన్ని పనులు నేర్చుకో బాధ్యత ఇక్కడికి వెళ్ళి నేర్చుకుంటా గానీ పైసలు ఇయ్యత్తమ్మా సామాన్ తెస్తా పైసలు మా ఇచ్చేది కానీ పోయే మనమేనా తెకపోతాను అన్న పేరు చెప్పో మా అత్తమ్మ ఇస్తాననేది జాతర వెళ్ళాం కానీ పో సరే మరి అగో సరేనట్టుగానే పోతానమేమే సామాన్ ఎత్త తెస్తావు
అక్కడ సంచుని తేపో. ఆ కొబ్బరికాయలు అగరబత్తులు ఊది బస్తీల పూడలు అవి మన బెల్లం బెల్లం గట్ట లాగుతాయి ఆడ వేసే పాలిష్ ఏడబెట్టినావు సంచి? గడ చూడు మిషన్ కారు ఉంటది. ఒక్కొక్కరు అన్ని ఊదించుకున్నారు, అంత అయిపోయినాయి. రైక కాను పోతన్నా. సరే చెప్పండి రా. చెప్పండి అత్త. ఇగో అట్నే చూడు ఆ, గా పుష్ప దగ్గర 2 రైక కనులు ఉంటాయి, తీసుకురా మొక్కలే ఆ, సరే. మర్చిపోకు. నిన్న తెచ్చిన అంటివిగా. నేను దేరే పండుగలే పట్ట అంత పని పెట్టుకొని ఈ గాడిద ఏడవేనట్టు ఎటు పోయినట్టు. ఇక ఏమన్నా అంటే పెళ్ళం కోపానికి వస్తుంది, మొగడి కోపానికి వస్తాను. నాకేమో సాతనే సాతగా ఒక్కటన్నా ఇంటికాడు ఉండి చేసింది. బంగారు కోడి పెట్ట దొరికేనండి. ఏ కోడి ఏ కోడి ఏ కోడి నా కోడి ఓ కోడి ఓ కోడి. కోడి ఇవాళ నిన్ను నడిమి కోసి కుప్పలేసి గంజులేసి కూర వేసి దంచుడే. ఇవాళ నువ్వు కోపం చేసినా నిన్ను పాపం చేసేయలేదు. నీ పనైనా చెప్పా పనైనా చెప్పా. ఏంద్ర నాని రందితో చూస్తాను, కళ్ళు ముత్తాను ఏంది? రాత్రి నిద్ర లేదా? రాత్రి నిద్ర లేదా? పొలంలో దిష్టి గుట్టలేసినట్టున్నాడా? పా ఇక పోదాం. అగో ఏమైనా వినయ్ జోరుగా పోతాను, ఎటు పోతానురా? కళ్ళు పోతున్నారా? ఏంది ఇప్పుడు కళ్ళు కోతానవా? అదేంద్రో ఊరంతా జోరు మీద ఉంటే నువ్వేమో ఒంటరి వేసాలు ఎత్తావు. అందరు సమ్మక్కకి చేసుకుంటా అంటే నువ్వేంద్రా నిమ్మలంగా ఉన్నావు ఒక్కనివే. మాకు ఇంట్లో సమ్మక్క లేదురా, మేము చేసుకుంటలేము. అయ్యో చేసుకుంటలేరా? అందరూ తీరైతే మీ ఇతనో తీరుంటదేంద్రా? చిక్కటి పాలల్లో చెక్క పుట్టున్నట్టు, చిక్కటి పాలల్లో చెక్క పుట్టున్నట్టు. అరే మా కథలు గంటే ఉంటాయి గాని పొద్దున్న తీసుకొస్తాను. ఈ కోడిని ఎంత పడ్డదిరా? చూస్తే చిన్నగానే ఉన్నది కానీ 250 తీసుకున్నాడ్రా. ఏందనుకుంటున్నావు? దరగల్ల కోడి. ఏంది దీనికి 250? అరే వాడెవడు నిన్ను ముంచి మంచాలు వేసిండ్రా, గదానికి 250 ఉంటాదిరా. ఓరి బాలకాలి 250 కాదురా, 500 పెట్టినా దొరుకుతాయి కోళ్ళు. నేనే బతలాడంగా ఇగో దీన్ని ఇచ్చిండు. ఇప్పుడు సమ్మక్కల పుణ్యం కాదురా, కోళ్లకు బాగా డిమాండ్ పెరిగింది, దొరుకుతలేవు. అవునా? ఎండాకాలం కూలర్ ధర పెరిగినట్టు ఈ సమ్మక్క జాతరకి కోళ్ళ గింతగా డిమాండ్ ఉంటారా? మరి ఏందనుకుంటానవరా? సమ్మక్క పుణ్యం అంటే పనికి రానోని కూడా పండ్ల ముంచుతుంది గాని ఎటు పోతాను మరి? గిడ కలదాని పోతున్నారా? ఎవడన్నా దొరుకుతాడో సోమది పట్టుకోపోతే ఎవ్వరు దొరుకుతలేడు. అందరు పండుగ బిజీలు ఉండగా నీతోనే ఎవడత్తాడు రా కళ్ళుకు? అయితేనే గాని ఇలా మేము సమ్మక్కగా చేసుకుంటాను, అత్తవా? ఇవాళ నేనేడత్తారా? నా పని నాకే ఉంది కదరా. ఓ నీ పని పడుతుందా గాని ఇవాళ రాకుంటే రాకపోతే రేపు మేడారం జాతర పోతున్నాం, ఆడికన్నా రారా? ఆడ మంచిగుంటది. పోంగానే మంచిగా జంపన వాగుల తానం చేసి సమ్మక్క సారక్క గద్దెల కాడ కోన్ని ఎదురిచ్చి మొక్కి మంచిగా కోసుకొని తినద్దాం. ఆడిపోతే ఏందో ఏమో గాని రానే బుద్ధి కాదురా. ఉచ్చుక పోతే రాళ్ళంత జనం ఉంటారా అంటే మంచిగా ఉంటది రాడైతే. అవునా? గంట మీద వస్తారా జాతరకు? అరే అత్తర్రా, మేడారం జాతర అంటే తెలంగాణలో పెద్ద జాతర కాదురా, 2 ఏళ్లకోసారి అవుతుంది. ఆ తల్లుల ఆశీర్వాదం కోసం ఎక్కడెక్కడి నుంచో కోట్ల జనం వస్తారు. నువ్వు కూడా రారా, మంచిగా చూస్తువు. అవునా? గంత మంచి జరుగుతాయి, నేను కూడా వస్తారా? రేపు పోదాం మరి. మరి తయారుండి రేపు పోదాము, మర్చిపోకు. సరేరా. అంజన్న ఏం కావాలరా బుజ్జిటి? 2 కొబ్బరికాయలు, అరకిలంత బెల్లం. అంజన్న మొత్తం ఎంతనే? మొత్తం 200 రూపాయలు. సరే పండుగ వెళ్ళాక మా అత్తమ్మ ఇస్తుంది. ఓకే ఇవాళ అగో ఇది మా సుశీలే ఉన్నట్టున్నది కదా. గిటేటి పోయేస్తాను ఒక్కదానివి? నేను ఈ దుకాణంలోకి పోయేస్తానా గాని
ఎంతసేపు అయ్యా నువ్వు కోడికని పోయి అట్టే ముట్టినావు? అగో ఏంది అట్టేనే తీసి పారేస్తావు? ఆడ ఎంతమంది ఉన్నారు అనుకుంటున్నావు చికెన్ సెంటర్ కాడ? అడగంగా ఇచ్చిండి ఈ కోడిని. చూసి చూసి కళ్ళు కాయలు కాసిన ఎరికేనా? ఆ కాస్తే ఎందుకాయ ఒక్క పని కోసం పొంటలు పడబోతే మిగిలిన పనులు ఎవరు చేయాలా మరి? అయ్యో ఇప్పుడు ఏమైందే పట్టి పట్టి అడగబడుతుంది? కోడి గురించే కదా నేను పోయింది, ఏమో ఉట్టిగా తిరిగినట్టు చేయబడుతుంది. నేను చేసుడు కాదు మీ అవ్వనే అంటుంది ఇడు ఎటు వేండు గింతసేపు వేండు అని. అందుకనే నేను అడుగుతాన్నా, దేవుని వేయద్దా? రానే పడితే దేవునికి ఏమో గాని ఏం కొనుకొత్తనవే దుకాణంలా? అయ్యో దేవుని వేసడానికే కొబ్బరికాయలు బెల్లం అదోటి ఇదోటి కొనుక్కొత్తాను గాని ఆలస్యం అవుతుంది పాలేవు. ఇక మళ్ళా గదంతా తిరుగుడు ఎందుకే? ఈడికే తిరిగి తిరిగో కోడి నెరిపడుతుంది. ఈ సందులకి పడిపోవంపా. దా నడు పా. అట్లయితే నడు. పతాకం పొంటలు పడబోయి బయలుదేరి దగ్గర గిజ్జుడు కూడా తెచ్చినాం ఎందుకు? అయ్యో సుశీల, ఊళ్ళో సగం మంది ఇలా సమ్మక్కలకు చేసుకుంటారు కాదే. ఇదే దొరుకుడు ఎక్కువనే అని అంటే నువ్వు బయలర్ కోడి కావాలి అది కావాలి ఇది కావాలని పేరు నిలబెట్టబడుతుంది. అరే ఇది ఉడుకుతుందా? ఉడుకుడు అర్ధగంట అటో ఇటో ఉడికితే రుచి ఎంత మంచిగుంటుంది అనుకుంటున్నావే? నీకు తెలియదు. పానాడు మా అబ్బాయి ఎదురు చూస్తుంది కావచ్చు, ఎంత తిడుతుందో అది. వీడికి ఆలస్యమైందని ఇది ఎన్నడో అడిగి పెట్టినా ఇది అన్ని అడిగిన చదివినా అంత దుమ్ము పట్టుకున్నది. ఏదన్నా అక్కర వచ్చిందాడే ఇసురల్లి ఇస్తుంది కానీ అట్టప్పుడు అయితే రియది కడుగది బొర్రియది కాడకమ్మందమే. నాకేందనుకుంటుందో మరేమో ఏమనుకుంటుందో. ఇద్దరు వేయరు. వాడు అంతకే ఉన్నాడు అది అంతకే ఉన్నది. ఎంతసేపు వాళ్ళు పోయి ఆడైతే పొద్దుగా అనంగా వేయిండు. నీ ముచ్చట సల్లాగా ఉండా వస్తాండ్రు కదా. రమేష్ గా ఎటు పోతాటేనా ఆరా? ఇక నువ్వు గంగ చెప్తాను పని. ఎంతసేపు అయ్యారా నువ్వు పోయి? మళ్ళా మనిషి కోసం ఎదురు చూస్తారా పొంటలు వాడా? ఆ చికెన్ సెంటర్ ఏమన్నా మీ తాతదా మా తాతదే? పోంగనే ఇక వటర్ రమేష తీసుకోపో కోన్ని అని ఇచ్చడానికి. ఇలా సగం ఊరు సమ్మక్కకు చేసుకునే వట్రి. ఆడ కొందామన్నా కోళ్ళు దొరకలేవు. ఈయన మస్తు మంది మరిపోతారు. ఆడు తెలిసినోడు అయ్యేపటికే ఇంత కోడి దొరికింది. ఇంకా ఆలస్యం అవుతుందని నన్నే అంటానవా? నీ పనులే గిట్టు ఉంటాయి కానీ ఆ కొన్ని గంప కింద గంపో కుక్కర్ని ఏమన్నా నత్తది. పోయి కాళ్ళకి అడకపోయి నువ్వు ఇంకా నిలబడి చూస్తున్నావేమే? పో ఇంకా బెల్లం అంతా దించి ఆ బుట్టలేసి అజ్జయిపో. ఈ నువ్వు బెల్లానికే పోతివి ఆడు కోరికేవా? ఏమున్నదని దేవుడు నువ్వు తీయాలి. మీరు చేయబట్టిన పని ఆగిపోయి పో కాళ్ళెక్కలు కడకచ్చుకోపో. కొన్ని అడగమ్ము ఏమేమి తెచ్చినవి అన్ని తెచ్చినవా? కొబ్బరికాయ కూడా కడక్కరాయి మర్చిపోయినా. నల్లని పెడతాను ఇక పసుపు ఇంకా పెట్టి కొబ్బరికాయ. ఇక గిట్ట చెయ్యాలి నేర్చుకో. నాకేం తెలియదు నాకేం రాదని అంటావు ఏ పని చెప్పినా కానీ. వినబడ్డదా? వచ్చే సంవత్సరం నేనే ఊదితో తీయత్తమ్మా. ఊది నేను అద్దన్నా నేను ఇప్పుడే ఊది మన పడితే నువ్వే నాకు తెలియదు వస్తామ్మా అని పడితే. ఇప్పుడు చూస్తాను కదా. అమ్మా ఇగో చిన్నమ్మని కళ్ళడిగినవట కదా మొక్కుటానికి పంపింది. టైంకు పంపింది కానీ మూతది పొంగుతుంది మళ్ళీ ఇల్లు అంతా అవుతుంది. బొట్టు పెట్టే నాకింత బొట్టు పెట్టి ఆనికింత పెట్టి నువ్వు పెట్టుకో. కోడేదిరా కొన్ని రేపు తెత్తా.
మన ఇంట్లో మంచి వాసన వచ్చేటి ఉన్నాయి కదనే పూడా. ఇవి మంచిగా వస్తాయి అని చెప్పిండు. మరి రెండో తెచ్చినావు, అన్ని దాచిపెట్టినావు దేవుని ఇంట్లో మంచిగా పట్టుకో. ఇగో అమ్మ పట్టుకో తల్లిని బాంచను. నంది మేడారమే అబియా న్యాయమైన రాజ్యం నాది అబియా కోయరాజుల బిడ్డను రా అబియా కొండ దేవతను రా అబియా. ఇగో అమ్మ మొక్కు. సమ్మవ సారవ తల్లిని బాంచను, మమ్మల్ని ఎత్తుకో తల్లి, నిన్ను ఎత్తుకుంటాం. ఏడన్నా నా కోడలకు అడిగట్టి నా కొడుకు కోడలకు సంతానం అయితే మళ్ళీ గిడిన వరకు నీ గద్దెల కాడికి వచ్చి అల్లెత్తి బంగారం మంచి పెడతా తల్లి. పుట్టిన వాళ్ళ కాళ్ళ పేరు నీ పేరే పెట్టుకుంటా తల్లి నీ బాంచను. తప్పప్పులు మన్ని మళ్ళీ చేతికి నీకు మాక పిల్లతోటి చేస్తా కానీ ఇప్పుడైతే కలిగిన దాంతో చేస్తాన్న తల్లి నీ బాంచను. ఏది ఉన్న తుర్తి వేసుకో తల్లి. రమేష్ ఇక మొక్కురా, మంచిగా మొక్కు. మళ్ళీ దినం వరకు నీ దగ్గరికి వస్తామని మొక్కు. ఆరి ఇగో సుశీల కళ్ళు మొక్క నువ్వు. మొక్కే గిట్టుండ్రా. నెరవడ్డట్టుంది కోడి. మొక్కు. ఇంట్లో అంబారాల పశువురగాని మళ్ళీ తిన వరకని మొక్కురా. ఏది చేసినా కానీ ఎంబడి చెప్పాలి. ఇటు పట్టు, దగ్గరికి జరుగురా తల్లిని బాంచ. మళ్ళీ తిన వరకు ఇంట్లో కూరగాయలు అమ్మాడా. సమ్మక్క సారక్క బంగారంలో సమ్మక్క సారక్క బంగారంలో సమ్మక్క సారక్క బంగారంలో ఓ లావణ్య ఇగో సమ్మక్క సారక్క బంగారం తీసుకుందు రాయే. దేవుని కట్టుకుండా అయిపోయిందా? అయిందే, ఇప్పుడే పెట్టిన. పోయేస్తానే గట్టు మొక్కన పోయి వంచత్తా. ఓ పోషవా, నీతోని కొంచెం పని పడ్డది. నాతోటేం పని? ఏమి లేదు పోషవా, ఇవాళ దేవునికి కూర్చుంటావా? నాకు ఒక 4 ముచ్చట్లు చెప్పవా? చెప్తానే, ఎందుకు చెప్పనే? ఈ బంగారం పంచిపెట్టి వచ్చినాక చెప్తా. అప్పటి వరకు రా. సమ్మక్క సారక్క బంగారంలో ఏడు కొండలోడ నా వెంకటేశ ఆత్మాల ఉన్న ఆత్మలింగావతు అరులేప్నా నాయన్నకి చదివాడ దుర్గమ్మ. ఒకటే కాడ కూర్చుంటారే, ఆ ఫోటోకి పోజు పెట్టినట్టు పనులు తీరినాయి అక్క. బాలలింగ అవతండ్రి ఓంకారవరుడు మెడజనం కలయము తండ్రి వినతూర్తి పండు ఉపమాల జపుమాల గరి కంఠ సమాలనైన శివజారి చెంబజా చేతుల చిరుత పక్కల్లో పార్వతి అంటు చేరలి ఎంట పార్వతి తరణ గంగ దేవి త్రిలోక సించారి నడగన్న వాడులోక సింకరుడు అమ్మ
పరవాదిపతి పినతల్లి గంగమ్మ నిన్నేడు ఒంటి చిడ గంగా వయ్యారి గంగా ఒలుపులారి గంగా నిలిచిపోయిన బిడ్డ వేస్తవారి గంగ పేదవలికని గంగా వేరు అవతార పిన్న తల్లి నిన్నేడు కుందు పాదాన శ్రీణవతార అవతారముల్లా నరముయాకు నల్గొండ రాజీపు సలాము రామన్న బొంద పెళ్ళిరన్న తదవసలింగ తాత సమ్మక్క సారక్క బంగారంలో నా తండ్రి శంకరుడా నా తల్లి పర్వతి తల్లిని 10,000 నీకు 10,000 లాగా 10,000 మీ అవ్వలేదా అర కనబడతలేదు లేదు ఎటు పోయిందిరా పనుంటే బయట సమ్మక్క సారక్క బంగారంలో సమ్మక్క సారక్క బంగారంలో ఆగో ఏంటిది పోసావా ఏమో పట్టుకొని తిరుగుతున్నావు? ఇది బంగారం రా. ఆగో ఈ బెల్లాన్ని బంగారం అంటాను పోసావా నువ్వు? అయ్యో గిది కూడా తెలియదు ఆడ బాలకాలి. సమ్మక్క సారక్కకు తెల్లగాళ్ళు కోడి కొబ్బరికాయ బెల్లం పెట్టి తల్లిని పూజించి మంచిగా మొక్కులు మొక్కుకొని తర్వాత ఇక కొబ్బరికాయ వచ్చాక బెల్లం అంతా కలిపి నైవేద్యం పెట్టి అందరికి పంచాలి. ఇక దీన్నే బంగారం అంటారు. సమ్మక్క సారక్క బంగారం అంటే గిదే. ఇంకా గిది ఒక్కటే నారా మాకల కొత్తారు ఎన్నుంటాయి నీకేం తెలియదా రా? ఏం తెలియనట్టు అడుగుతావు. ఇక పట్టు బంగారం. నాకు అద్దు పోసావా నేను బెల్లం తినా? అయ్యో గట్టి అనద్దురా వారి. సమ్మక్క సారక్క బంగారం అంటే ఎవరైనా కానీ ఎగవారు తీసుకుంటారు. నువ్వేమో నాకు అద్దంటున్నావేంద్రా? సమ్మక్క సారక్క తల్లుల గురించి నీకేం తెలుసు? రాళ్ళు కోరిన కోరికలు ఇచ్చే బంగారు తల్లులు. ఏదన్నా మొక్కుకొని నీకు సిడిమలు అవుతాయి మళ్ళీ ఆడదిరక వరకు. ఏమో నాకు అద్దాన్ని చేయనుక గుంజుకుంటాను గారిది. ఇటు పట్టు చెప్పులు ఇడుగురా. తప్పైందని చెప్పలేసుకో ఇప్పటికైనా తెలియక. అద్దంటాడు గారిది. సమ్మక్క సారక్క బంగారంలో నా తండ్రి శంకరుడా శరణు శరణురా. నా తల్లి పార్వతి 10,000 శరణులే. పుట్టల పుట్టిన దానా నా కళ్ళక్క శరణు శరణులే. ఊరుగాస తల్లి ఊరవసు నీకు శరణు శరణులే. లంగ మీద లంగ 7 లంగల్ని అక్క తిరిగి నీకు పాదాన 10,000 శరణే. నా తమ్ముడ వల్లన్న నీకు శరణురా. చాందమాంకాలి 10,000 శరణులే. పెద్దవాడ దుర్గమ్మ శరణు శరణులే. పిస్సా నెలగొండ నరసింహ పిస్సా శరణు శరణులే. పిస్సా కొండగట్టంజన్న పిస్సా శరణు శరణులే. పిస్సా నా తల్లి పార్వతి 10,000 శరణు. నా తండ్రి శంకర 10,000 శరణు. లోకమా నోరు లేదా ఎటు మోకాలు వేసుకొని నా దిక్కు చూపుతాను. నీ ఆపత ఏందో నీ సంపద ఏందో చెప్పమని నీ ఆకిట్లకు వచ్చిన నీ కళ్ళకు కనబడతలేనా? తల్లి మా ఇంటికాడ కొంచెం మా ఆయన చెప్పినట్టు ఇంటలేడు, పానం మంచుకుంటలేదు. మరి చెప్పుర్రి. ఎందుకుంటదే ఎందుకుంటది? మొక్కినవు ఆయనతో మూలకు పడ్డావు. నేను అనుకున్నా అన్ని ఇస్తా అన్నావు, ఇచ్చినవాయే నాకు. నీకు ఏమేమి వస్తానన్నావో ఏమేమి ఇస్తానన్నావో నువ్వు గుర్తు చేసుకో. వాళ్ళ మాకేం తెలియదు, మీరు చెప్తేనే తెలుస్తుంది. మాకేం తెలుసు? ఏం తెలియదు అని అంటాను. నువ్వు కమ్మ తీయగా తింటాను, నీకు తెలియదా? జాగాలను వస్తు నా తండ్రి గారి దగ్గరికి వస్తానని మొక్కినావు కాదు, నువ్వు వచ్చినావు.
నా చిన్నవ దగ్గరికి అయినవా గంగతానం చేయనవా ఎవరన్నా విలువంగానే పోతాను బొట్లు బోనాలు పెట్టుకుంటాను కడుపు నిండా తింటాను నీ ఇట్లా కొల్లారు లేదా నీ కొల్లారులో నన్ను ఎత్తుకుంటానవా నా గడియాల్లో వల్ల నీకు ఆపదచ్చిన వల్ల నువ్వు నన్ను అనుకుంటున్నాను నచ్చినవు కానీ చేసింది ఇప్పుడు ఏం చేయమంటారు చెప్పు అన్ని తెలియకనే చేస్తారే తల్లి నీ బాంచను చేద్దామన్న పనులన్నీ వెనకకు పడుతున్నాయి ఏ పని కూడా సాగనిత్తలేడు అవన్నీ జరిగేటట్టు నువ్వే చేయాలా తల్లి నీ బాంచను అందుకనే నీ దగ్గరకు వచ్చిన ఏదున్నా కానీ ఆయన మంచిగా అయ్యి మంచి దేవుళ్ళ కాడికి వచ్చి అన్ని ముందర పడేటట్టు చెయ్యి తల్లి నీ బాంచను అన్ని నువ్వే చూసుకోవాలా అని నా మీద మెట్టు పెడతానవేందే మరి నువ్వు చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారు తల్లి అచ్చేటి నా తండ్రి కాని గడియలు కాదు నా గడియలు అంటే నేను ఓర్చుకుంటా గాని అచ్చేటి శివరాత్రి నా తండ్రి కాని గడియలల్లా అని చేత కొల్లా కట్టేసి ముందుగా నా తండ్రి గారిని శాంతింపజేసినాకనే నీ కొల్లారిలా నువ్వు మంచుకుంటావు నీ అరకాలకు ముళ్ళు అంట నీయకుంటా నా తండ్రి గారు చూసుకుంటాడు అరే తల్లి మరి ఇప్పుడు వచ్చేది శివరాత్రి కదా మంచిగా గంగతానానికి పోయి గంగతానం చేయించుకొని ఎవడాలకు వచ్చి కొలాన్ని కట్టేపించుకొస్తా ఇంకా ఎన్ని మొక్కులు లేవే ఈ ఎన్ని మొక్కులు మొక్కినవే నీ అత్తమా మొక్కిన మొక్కులు ఎన్నో మొక్కులు ఉన్నాయి కాదే అవి ఎట్లా వెళ్తాయి తల్లి అన్ని నువ్వే చూసుకోవాలి ఎట్లా మరి నీ కొల్లారులో నువ్వు విన్నాక నేను నీ ఇంటికి వచ్చి చెప్తానే మీరు ఉన్నదా చెప్పటానికి కాదు తల్లి మళ్ళా కట్టిన అడుగుతావేమే నీ కడుపు నొప్పికి నువ్వు అడగాలి కానీ నా తండ్రి గారి దగ్గరికి పోయి జంట కొల్లాల కట్టేసినాక నా తమ్ముని దగ్గరికి పోయి పట్నం వేసి నువ్వు బోనం చేసినాక నా ఊరుగాస ఊరహోసు అందరికి బోనం చేసినాక అయినా కలుసుకున్నాక అయినా తలుచుకున్నాక అందరికి వేసుకొస్తా ఆయన అన్ని వేసుకొస్తా అంటేనే తల్లి నువ్వు చెప్పిన అన్ని వేసుకొస్తా నేను ముందైతే నా తండ్రి గారికి దగ్గరకు పోయి తప్పని దాన్ని ముక్కు రాసి కట్టేస్తానే కట్టేస్తా ఇప్పుడు శివరాత్రి పోయి కట్టేసేస్తాం కొల్లా లెక్క ఉంటది కానీ అవరి దాకా నేను అన్న అంబాడిస్తా డేకిపిత్తనే నేను పెట్టే కట్టాలు నా తండ్రి గారు పెట్టే కట్టాలు మా మైవలు ఎవలకు తెలియదు కాదే అయ్యో తల్లి నీ బాంచను నువ్వు గట్ల కోపానికి వస్తే ఎట్లా పనిచేసేటోని వండబెడితే ఎట్లా తల్లి నీ బాంచను పాత మొక్కులన్నీ చెల్లించుకుంటూ వస్తా నేను నువ్వు కొంచెం కోపానికి రాకు నీ బాంచను శాంతించు అందరినీ కాలుముళ్ళు అంటకుంటూ చూసుకో తల్లి నీ బాంచను నా కన్ను నీ మీద లేదే కొల్లారులు ఉంటానవా నువ్వు ఉంటారా తల్లి నీ చూపు లేకపోతే మేము ఎట్లా బతుకుతాం చెప్పు నా చూపులు ఉండబెట్టుకరే నువ్వు ఇంత మాత్రాన్ని ఉన్నావు లేకపోతే పెళ్ళమో దిక్కు మగడ దిక్కు దేకుతారే నేనన్నా ఓర్చుకుంటా కానీ నా తండ్రి గారు ఓర్చుకోరే నా తండ్రి గారి గడియల్లా నువ్వు తప్పకుండా పోయే పోతే తల్లి నీ బాంచను జంటలాగల కట్టేసి కట్టేసుడే తల్లి కట్టేసుడే జాగారాలు ముట్టియే ముట్టిస్తా నీ బాంచను ముట్టించుడే నేను ముట్టిస్తా ఆయనతో కూడా ముట్టిస్తా తల్లి ముట్టిస్తా కనక దుర్గక్కకు నా అక్క మొక్కు నా దుర్గక్క మొక్కు చేస్తా తల్లి చేస్తా ఎన్నెన్లాయనే నీ కళ్యాణం అయిన కాడికి వెళ్ళి నీ ఇంట్లో తొట్టూపిని రాయే ఇవన్నీ మా అత్తమ్మ ఉన్నప్పుడు వేసిరు తల్లి నాకేమో ఏం తెలియదాయే మరిగా మీ దగ్గరకు వచ్చి చెప్తారు కదా మీరు అన్ని చేస్తా తల్లి నీ బాంచను అంతకన్నా గనబడుకుంటా అవుతున్నా నేను అక్క నీకు అయ్యో తల్లి మీరు అట్లా అంటే ఎట్లా తెలియకనే కదా తల్లి నీ దగ్గరకు వచ్చిన నీ ఇంట్లో ఎట్లెట్లా తొట్టుగుతుందో నీళ్ళు అట్లట్ల మీదకి వస్తుంది తల్లి మీరు మమ్మల్ని మంచిగా ఉంచితే మేము మంచిగా చేసుకుంటాం కదా అన్ని ఊగుతాయి అట్లనే మేమేం ముంగట పడ్డా కానీ మా తండ్రి గారు కానీ అడగాలి
తల్లి అందుకే నా అని తండ్రి మీరు చూసుకోవాలి. గారు చేసినాకనే నా తండ్రి గారు వచ్చినాకనే చేసుడే తల్లి చేసుడే. మేము ఏదైనా తెస్తాం. చేస్తా తల్లి నీ బాంచను అన్ని ఎత్తా, అన్ని మొక్కులు మంచిగా చేసుకుంటా, మంచిగా ఎత్తా. ఇక నేను పోయేస్తానే. మంచిగా ఉండాలి తల్లి నీ శివజాతి జంబుజా చేతుల చిరుత పక్కల్లో పార్వతి అంటు చేడులు ఎంట పార్వతి తరణ గంగ దేవి త్రిలోక సించారి నడగన్న వాడలోక శంకరుడు అమ్మ పరవాదిపతి వేగుతూ పినతల్లి గంగమ్మ నిన్నేడు పూజు ఒంటి చెడ గంగ వయ్యారి గంగ ఒలుపులారి గంగ నిలిచిపోయిన బిడ్డ వేస్తవారి గంగ పేదవలికని గంగ అవతార పిన్న తల్లి నిన్నేడు కుందు పాదాన శ్రీణవతార వందు అవతారముల్లా కపరములాని కౌకూరు నరముయాకు జీమాలు నల్గొండ రాజీపు సలాము బావలారంగ యమలాడ రాజన్న శ్రీరామన్న బొంత పెళ్లిరన్న తదవసలింగ తాత అజనీయ ఇలా ఏం పెట్టిరకి ఇంతగానం బరువు ఉన్నది? అంత నూనె సవరంటింది, నూనె డబ్బ గిట్టింద బొర్ర పట్టదు ఆయా పుచ్చి. ఆగం శివరాత్రి చేస్తారు ఏ పని చేసినా గాని. మూతలు మంచిగా పెట్టలేదో మరి నూనె నేనో ఏందో. ఈ కట్టన్న చక్కగా గట్టి పాడగాలి. ఏమైంది పోషవా? ఇంకా తయారు కాలేదా? అప్ప నుండి చదిరిందే చదువుతుర్రు, అందులోనే ఉన్నారు, వెళ్తానే లేరు. ఏ మా ఆయనమే నల్లమొక అప్పుడు తయారైన అంటే అగడు పంటలు ఇవ్వడు. అప్పటి నుంచే ఎదురు చూస్తున్నా. ఇక పోదాం ఎల్లకెళ్ళకి వెళ్తాను, ఇప్పుడన్నా తీసుకొని పోదాం అంటే మీరు ఎల్లరైతురు, మీతో నత్తనా నేను ఊకుంటి. ఏమైనా రమేష్ గా ఆడి చదివినట్టు చదువుతున్నావు, ఇంతకెళ్ళి వెళ్ళత్తలేదురా. ఎప్పటికింతే పొద్దుగాల కూడా గంట చేసిండే, కోడికాని వేయండు, పొంటలు వేయిండు. మీరు ఇంతసేపు చేస్తారని అనుకోలేదు. రేపటి గల్ల ఆటోలో పోదు మంచిగా. అప్పుడే నేను నల్లమొక పొద్దు అన్ని పెట్టినవా? పెట్టినత్తమ్మా. ఓయ్ ఇంకేం చేస్తున్నావు? మాదని నడిచింది కానీ నీదైతే ఓడతలేదు. దిద్దిందా దిద్ద పడితే అత్తన్న రాదు అయిపోయింది కానీ పోదాంపా. ముత్తంత ఆలస్యమైనందుకు లొల్లి పెడతారు. మళ్ళీ అడిగైనాక ఇది లేదు అది లేదని నన్నే ఆగని చెప్తారా? ఎవలాగని చెప్తారా నిన్ను? నువ్వే ఆగమవుతావు. వినబడ్డదా? ఏటో వచ్చినవేమరా? నువ్వు కూడా వస్తున్నావా మేడారం జాతరకు? అత్తన్న పోషవా? ఏమరో నేను అడిగినప్పుడేమో ముక్కిరుచుకుంటా మాట్లాడినావు, ఇప్పుడు మాకన్నా మోదాలే తయారైతున్నావు కదా. మరి ఏమనుకుంటున్నావు రా? సమ్మక్క సారక్క అంటే అయిపోయినా ఆ తల్లి రానని మూలకున్నోన్ని కూడా ముక్కు మునికి రాయించి రప్పించుకుంటది. తల్లిని బాంచని నీ దగ్గరకు. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. నుల్లా మేమైతే మంచిగున్నాం. మీరు మంచిగున్నారా? మీరు మంచిగా ఉండాలని ఆ సమ్మక్క సారవ తల్లులను కోరుకుంటున్నా. ముచ్చట ఏంటంటే సమ్మక్క సారక్క జాతరకు బగ్గ మంది పోతారు బండ్ల మీద. మంచిగా జాగ్రత్త కొద్ది పోయి ఆ తల్లికి మొక్కులు అప్పచెప్పుకొని కోళ్ళ గొర్ర మోసుకొని మంచిగా కడుపు నిండా తిని రాండ్రి. జాగ్రత్త కొద్ది రాండ్రి. అక్కడ బాగా మంది ఉసుక వస్తే రాలకుంటుంటారు. పిల్ల జెల్ల ముసలి ముడుగు అందరు పైలంగా పోయి పైలంగా రాండ్రి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన గంట ఉంటది, గట్టి గట్టి కొట్టండి. కొట్టండి. బాయ్. బాయ్.